లార్డ్ హల్లెలూయా. అందరూ బాగున్నారు కదా? అందరూ సంతోషంగా ఉండాలి. ఎందుకంటే దేవుడు మనతో తోడుగా నీడగా ఉండి మనం నడిపిస్తున్నారు గనక మనం సంతోషంగా ఉండాలి. నా వెనకాల ఒక చెట్టు కనిపిస్తుంది మీకు, అది ఈత చెట్టు. కనుక ఆ ఈత చెట్టుకి ముళ్ళు ఉంటాయి, మీకు అందరికీ తెలుసు. ఆ లేఖనంలో నుండి నిర్గమకాండం 15వ అధ్యాయం 27వ వచనాన్ని నేను చదువుతున్నాను. వీలైతే మీరు కూడా నాతో కూడా బైబిల్ చూసి చదవాలని చెప్పి తెలియజేస్తున్నాను. తరువాత వారు ఏలీమునకు వచ్చిరి. అక్కడ 12 నీటి బుగ్గలను 70 ఈత చెట్లను ఉండెను. వారు అక్కడనే ఆ నీళ్ల యొద్ద దిగిరి. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. నీళ్లు అనేది దానికి అర్థం ఏంటంటే వాక్యము. వాక్యానుసారంగా వాక్యంలో జీవిస్తున్న వారి జీవితంలో 70 ఈత చెట్లు అక్కడ ఉన్నాయని చెప్పేసి మనకి లేఖనంలో మనం చూస్తున్నాం. ఇశ్రాయేలీలు మజిలీలు చేస్తూ ప్రయాణాలు చేస్తూ వెళ్తున్న సందర్భాలలో వారు తుమ్మ చెట్లను ఈత చెట్లను దాటుకుంటూ ఆ అరణ్య మార్గములో కనానికి చేరుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ తుమ్మ ముళ్ళు ఈత ముళ్ళు అనేవి ఆ నీళ్ల దగ్గర వాక్యపు అనుభవంలో జీవిస్తూ అభిషేకంతో నింపబడి ఆత్మీయంగా ఎదుగుతూ ఆత్మ సంబంధమైన జీవితాన్ని జీవిస్తున్న వారి జీవితంలో ఈ తుమ్మ ముళ్ళు ఈత ముళ్ళు లాంటి మనుషులు సాతాను శత్రువు విత్తిన విత్తనాలు వారిని గుచ్చేవిగా, బాధించేవిగా, హింసించేవిగా మనం చూస్తాం. కనుక దైనందిన జీవితంలో, ఆత్మీయ జీవితంలో, నీ కుటుంబంలో నీ బంధువులే, నీ రక్త సంబంధాలు నీకు విరోధంగా లేచి వారే నీకు ఒక తుమ్మ ముళ్ళుగా ఈత ముళ్ళుగా ఉండి నిన్ను బాధించేవారుగా, నొప్పించేవారుగా ఉన్నారేమో. లేక నీకు ఒక అనారోగ్యమే ఒక ఈత ముళ్ళుగా ఉండి నిన్ను బాధిస్తూ వేధిస్తూ ఉందేమో. లేకపోతే నీ భార్య నిన్ను గుర్తించక నీకు విలువనివ్వక నిన్ను ఒక ముళ్ళుగా మారిందేమో. లేకపోతే నీకు భర్త నీకు ఒక ఈత ముళ్ళుగానో తుమ్మ ముళ్ళుగా ఉండి నిన్ను వేధిస్తూ ఉన్నాడేమో. దేవుని లేఖనం మీకు ఏం తెలియజేస్తుందంటే నీళ్ల యొక్క ఉన్న వారి జీవితంలో ఈ ముళ్ళు ఉండి బాధిస్తాం, వేధిస్తాం. కనుక అనారోగ్యమో, శత్రువు బాధ, అప్పులు, ఏ విధమైన ముళ్ళు మన జీవితంలో ఉన్న నీళ్ల యొక్క వాక్యానుసారంగా జీవిస్తూ దేవుడి మీద ఆధారపడి దేవుని అపారంగా ప్రేమించి దేవుడు చేసిన యాగాన్ని తలపోసుకుని మనం నీతికి నిలబడి యథార్థంగా బ్రతుకుతూ అనేకులకి మాదిరిగా దేవుని మహిమను, దేవుని దయా సంకల్పానుసారంగా మనం జీవిస్తున్నప్పుడు తప్పకుండా మన జీవితాల్లో ఉన్న వేధిస్తున్న, బాధిస్తున్న ముళ్ళన్నీ దేవుడు తొలగించి మనకి నెమ్మదిని ఇచ్చే దేవుడుగా. ఈ ముళ్ళును ఈ ముళ్ళు లాంటి మనుషులు ఈ మాటలు మనం వింటూ ఉంటే ఎంతో వేదన కలుగుతూ ఉంటుంది, ఎంతో బాధ కలుగుతూ ఉంటుంది. కానీ ఆ ముళ్ళన్నీ దేవుడు మనలో నుండి తీసివేసి గొప్ప నెమ్మదిని, శాంతినిచ్చే దేవుడుగా. కనుక వేరొక లేఖన భాగంలో మనం చూస్తే ఈ ముళ్ళును బట్టి, వారి మాటలను బట్టి మనం విసిగి మనం కూడా కోపానికి గురై వారిని శపించే వారంగా, వెర్రి కోపంతో ఊగిపోతూ ప్రార్థించే వారంగా కాకుండా దయ కలిగి వారిని నీ వైపు తిప్పుకోదేవా, వారికి కూడా నీ అభిషేకాన్ని ఇచ్చి ఆత్మతో నింపి పరిపూర్ణులుగా, పరిశుద్ధులుగా వారిని చేసి నీ బిడలుగా మార్చుకోమని మనం ప్రార్థన చేసినప్పుడు, ఆయనకు అనుకూలంగా ఇష్టమైన ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా వారిని కూడా మారుస్తాడు. మనకున్న ముళ్ళన్నీ దేవుడు తొలగిస్తాడు. వారు మనల్ని బాధిస్తున్నారని, మనల్ని వేధిస్తున్నారని, హింసిస్తున్నారని మనం కూడా వారితో పాటు దోషణకి ప్రతి దోషణ, హింసకి ప్రతి హింస చేసేవారుగా మనం అనుకుంటా దీవించేవారుగా ఉండాలని లేఖనం తెలియజేయాలి. ఆశీర్వాదానికి వారసులవుటకే దేవుడు మనల్ని పిలిచిన కనుక దోషణకి ప్రతి దోషణైనను, కీడుకు ప్రతి కీడైనను చేయక దీవించుడను. ఈ సంఖ్యాకాండం 23వ అధ్యాయం 20వ వచనంలో బిలాము ప్రవక్త అంటారు, ఇదిగో దీవించమని నాకు సెలవాయను, ఆయన దీవించెను, నేను దాన్ని మార్చలేను. ప్రైజ్ ది లార్డ్. మనం ఎప్పుడైతే దీవిస్తామో ఆ దీవెనికి, ఆశీర్వాదానికి వారు అర్హులైతే ఆశీర్వాదం వారి నెత్తి మీదకి వెళ్తుంది. కానీ వారు అనర్హులైతే ఆశీర్వాదం మన మీదకే వచ్చేస్తుంది. కనుక ప్రజలను దీవించడానికే దేవుడు మనల్ని పిలిచాడు. కనుక శపించే వారంగా, దూషించే వారంగా మనం ఉండకుండా దీవించేవారుగా మనం. హల్లెలూయా.
అబ్రహాం విషయంలో దేవుడు అంటారు, నిన్ను శపించే వారిని శపించేదను, నిన్ను దూషించే వారిని, నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదిస్తాను, నిన్ను దూషించే వారిని శపిస్తాను. గనుక దూషించే వారిని మనం శపించకూడదు, కానీ దీవించే వారంగానే మనం ఉండటానికి, మనల్ని ఎంత రెచ్చగొట్టినా, మనల్ని ఎంత గాయాలు రేపేవారిగా వారు ఉన్న, మనం ఏమాత్రం కోపానికి ఆవేశానికి గురి కాకుండా దీవించేవారుగా ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా మనల్ని దీవిస్తాం. హల్లెలూయా. కనుక ఈ ముళ్ళు మన జీవితంలో తొలగిపోవాలని, మన కుటుంబాల్లో నుండి తొలగిపోవాలని, మన బిడ్డల జీవితంలో మన ఇబ్బందులన్నీ ఈ ముళ్ళు తొలగించాలని దేవుడు మరణపు ముళ్ళును దేవుడు విరిచివేసి పునరుత్థానాన్ని, జీవాన్ని, అక్షయతను వెలుగులోనికి దేవుడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 55వ వచనంలో, ఓ మరణమా నీ విజయం ఎక్కడ, ఓ మరణమా నీ ముళ్ళెక్కడ? మరణపు ముళ్ళని విరిచివేసి దేవుడు ఈ నా జీవితంలో ఉన్న ఆ ముళ్ళని తొలగించి నెమ్మదిని, శాంతి, సమాధానాన్ని అత్యధికంగా ఆశీర్వదించి అభివృద్ధి పొందించును గాక. మన జీవితంలో ఉన్న ఈ ముళ్ళన్నీ దేవుడు తీసివేసి ఆ వాగ్దాన భూమిలోనికి వాగ్దానాలన్నీ దేవుడు మన జీవితాల్లో ఆ వాగ్దానాలన్నీ స్వతంత్రించుకునేటట్లుగా, ఈ ముళ్ళన్నిటిని అధిగమించి దాటుకు వెళ్ళేటట్లుగా దేవుడు కృప చూపునుగా. ఇశ్రాయేలు ప్రజలు ఈత చెట్లని, తుమ్మ చెట్లని దాటుకుని వాగ్దాన దేశంలోకి వెళ్ళినట్లుగా ఈ ముళ్ళు లాంటి స్వభావాలు కలిగి మనుషులందరినీ దాటుకుని ఆ వాగ్దానాల స్వాతంత్ర్యం నిరంతర దేవుని మనందరూ పొందాక. ఆమేన్. పరిశుద్ధిగా విత్తబడిన వాక్యం మా హృదయాల్లో నీరు కట్టి బిడ్డల జీవితాల్లో ఉన్న ముళ్ళులన్నీ తొలగించి నీ వాగ్దానాలన్నీ మాకు స్వతంత్రపడి దీవించమని యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అనేకులకు దీవెనకరంగా మనందరం మార్చబడదాం గాక. ఆమేన్.